ప్రజలకు అనుగుణంగా ఉండేలా జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రేగుల రాకేష్ హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిక్సింగ్లాండ్ సమీపంలో జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థలాన్ని గుర్తించి పొజిషన్ ఇచ్చినా ఇప్పటివరకు కోర్టును ఏర్పాటు చేయలేదని, అలాగే ఈ స్థలం నుండి కోర్టును వేరే మండలానికి తరలించేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలతో కలిసి మాజీ కౌన్సిలర్ రేగుల రాకేష్ శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఏర్పాటు చేసిన స్థలంలోనే కోర్టును ఏర్పాటు చేయాలని, లేకుంటే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్ల్ మార్క్స్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మాది కార్మాస్ కాలనీ 25వ వార్డు. నా పేరు చింతల లత. మరి మాకు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సంవత్సరం కింద కోర్టు శాంక్షన్ చేసింది. మరి ఇప్పుడు మాకు రకరకాల వివాదాలు వినిపిస్తున్నాయి. కోర్టుని ఇక్కడ నుంచి తరలియాలని చాలామంది కుట్రలు చేస్తున్నారంట. మరి ఎవరెవరు కుట్రలు చేస్తున్నారో అది మాకు కొంత వార్తలు తెలుస్తున్నాయి. దాన్ని బట్టి మేమందరం కలిసి ఇక్కడ ఖండించడం జరుగుతుంది. కృష్ణ కాలనీ కానీ, యాదవ కాలనీ కానీ, ఇక్కడ మేము కార్మస్ కాలనీ కానీ అందరం ప్రజలం కలిసి ఇక్కడ నుంచి కోర్టును తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మహిళలమైనా ఎవరైనా, మా పిల్లలు ఉన్నారు. మేము గతంలో ఎన్నో అనుభవాలు ఇక్కడ చర్చించుకున్నాం. ఇక్కడ పందులు బోరినాయి, అవి బోరినాయి, ఇవి బోరినాయి. అంతా కార్యక్రమాలలో మేము అన్నింటిలో కష్టపడ్డాం. ఇప్పుడు జిల్లా అయిన తర్వాత మాకేదో ఇక్కడ కోర్టు శాంక్షన్ చేస్తే దీన్ని తీసుకుపోయి ఎక్కడో పల్లెటూర్లలో పెడతా అంటే మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది? గత 25 సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడ్డాం. ఇక్కడ మా తండ్రులు కష్టపడ్డారు. అందరిది పోయి ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఈ కోర్టు ద్వారానన్నా బాగుంటుందని మేము అనుకుంటుంటే కుట్రలు చేసి దీన్ని తరలించడానికి అధికారులకు ఏ హక్కు ఉన్నదని దీన్ని తరలించడానికి అదైతారు. నేను 25వ వార్డు కౌన్సిలర్. ఈ 25వ వార్డు 5వ వార్డుకు సంబంధించిన ఏరియాలో కోర్టు శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసిండ్రు, గుర్తించి ల్యాండ్ చూడడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏదో మారుస్తాను అనేది వాయిస్ అది మా దృష్టికి మాత్రం రాలేదు. ఒకవేళ అది నిజమైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ నుంచి తరలించడానికి వీలు లేదని చెప్పి ఖచ్చితంగా ఈ హెడ్ క్వార్టర్లోనే ఉండాలనేది నిర్ణయించి ఖచ్చితంగా ఇక్కడనే కట్టాలని చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మేము అందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ లాయర్ అసోసియేషన్ నుంచి కూడా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించారు. అదేవిధంగా జరుగుతుంది తప్ప ఈ కొన్ని ఏదో వాళ్ళ పుకార్లకు వాళ్ళు గాలి మాటలు విని మాట్లాడు మనం కూడా కరెక్ట్ కాదు. నా పేరు రేగుల రాకేష్, భూపాలపల్లి 8వ వార్డు మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ. అయితే దానిలో భాగంగానే జిల్లా కోర్టును కూడా మరి ఈ భూపాలపల్లి జిల్లాకు మరి మంజూరు చేయడం జరిగింది. దానికి స్థలం కోసము మరి సింగరేణి స్కూల్ సిక్సింగ్లాండ్ మైన్ దగ్గర కార్ల్ మార్క్స్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ మధ్యలో మరి 11 ఎకరాల సుమారు ల్యాండ్ను మరి జిల్లా కోర్టుకు మరి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి డిపిఆర్ను కూడా ఒక 86 కోట్లతో మరొక డిపిఆర్ ప్రాజెక్ట్ను కూడా రెడీ చేయడం జరిగింది. మరి ఇది జరిగి దాదాపు ఒక 1 ఇయర్ అయిపోయింది. పొజిషన్ కూడా కోర్టు వారికి ఈ రెవెన్యూ వాళ్ళు అందించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు మరి ఇక్కడ ఉండద్దు, కోర్టు ఇతర ఏరియాకు తరలించాలి, మైలారం కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు ఈ యొక్క కోర్టును తరలించాలని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని కార్యాలయాలు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు మరి జిల్లా కోర్టును ఒక గ్రామంలో ఎలా పెడతారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు ఏ విధంగా తరలిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ జ్యుడిషియరీ సిస్టంలో మరి కోర్టుకు సంబంధించిన వ్యవస్థలో మరి గతంలో గండ్ర రమణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ కోర్టు ఏర్పాటు చేస్తా అన్నప్పుడు అతడు ఎటువంటి అభ్యంతరం కానీ ఇక్కడ పెట్టద్దని కానీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. మరి రెవెన్యూ వాళ్ళు దాన్ని యథావిధిగా పని చేసుకోవడం జరిగింది.